టెండూల్కర్ క్రికెట్ని చూడడం కాదు, టెండూల్కర్ ఆ స్థాయికి ఎదగడం వెనక ఏదుందో మీరు చూడండి. ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి దానికి సమాధానం? నేను బ్యాట్ పట్టుకుని అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తూ షాట్ కొట్టినప్పుడు ఆ బాల్ వెళ్ళవలసిన డైరెక్షన్లో వెళ్ళవలసిన వేగంలో వెళ్ళకపోతే మహాకోపంతో 2-3 బాల్స్ చూసి లోపలికొచ్చి, ఏట్రా కాన్సన్ట్రేషన్ లేని ఆట అని నన్ను లాగి లెంప మీద ఈ గురువుగారే కొడితే నీ గ్రీసులో పడిపోయాను. ఆనాడు మా గురువుగారు కొట్టిన దెబ్బ జ్ఞాపకం ఉండిపోయి ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడి పిల్లని చూసినట్టు చూస్తుంటాను, ఎక్కడ బంప్ పడుతుంది, దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలని అంత స్ట్రోక్ అప్లై చేస్తాను. ఒక్క దెబ్బ ఇవాళ టెండూల్కర్ రికార్డులు సృష్టించింది అన్నాడు. ఆ టెండూల్కర్ ఇవాళ ఆ సభకి కూడా వెళ్ళక్కర్లేదు, గురువుగారి కాళ్ళకి నమస్కారం చేసి సభలో చెప్పుకున్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పుకోగలిగినటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి. ఒక్కొక్కరు జాతిరత్నాలై ప్రకాశించి మీరు ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు నా మాటలు మీకేమైనా ఉపయోగపడితే, మీరు చాలా గొప్పవాళ్ళైన తర్వాత నా మాట ఎప్పుడైనా మీకు పనికొచ్చి, ఫలానా రోజున కోటేశ్వరరావు కాలేజీలో చెప్పిన మాట నాకు పనికొచ్చింది అని మీలో ఎవరైనా అనుకుంటే, ఆనాడు నేను ఈ శరీరంతో ఉన్నా లేకపోయినా ఈనాడు నా శ్వాస పొందినటువంటి కష్టానికి ధన్యత కలుగుతుంది. ఇది తప్ప నేను మీ నుంచి ఆశించిన ప్రయోజనం లేదు.